నమస్కారం ఇద్దరికి. ఓకే, ఏం పేరన్నా? రవీందర్. జగిత్యాలేనా మీరు? జగిత్యాల. ఓకే. సో జగిత్యాల ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ఎగరడం జరిగింది. సో మా జగిత్యాల ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయం ఏంటి? సమర్థిస్తున్నారా, దాన్ని సమర్థించట్లేదా? సమర్థించడం అంటే ఇక్కడ ఎట్లుంటే రాజకీయ పరంగా ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీ నుంచి ఒక పార్టీలకు పోయే హక్కు ఉంటుంది వాళ్ళకు. ఇక వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకి ఏంటంటే నేను అనుకున్న డెవలప్మెంట్స్ రాకపోయిందా, లేక ఇంకేమైనా ఇష్యూసా, ఇంకా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంది కావచ్చు సార్కి. ప్రజల సేవ కొరకే పోయింది కావచ్చు, చెప్పరాదు వాళ్ళ అంశాలు. అప్పుడు కూడా సార్ కూడా చెప్పిండు కదా ఈ విధంగా అనుకుంటామని చెప్పేసి. సో ఎలాగో వెళ్ళిపోయిండు పార్టీలోకి, సో మనం కూడా ఎవరు ఏం చేయలేరు. సో మరి పోయినందుకన్నా ఈ డెవలప్మెంట్ పనులు చేస్తే బాగుంటుంది అనే వాటి గురించి మాట్లాడితే జగిత్యాల ఏమున్నాయి? జగిత్యాల ఉన్నాయి కదా, వర్క్స్ ఉన్నాయి కదా చేసేటి. ప్రధానంగా ఏమున్నాయి? ఉన్నాయి ఇప్పుడంటే చాలా ఉన్నాయి. అంటే రోడ్స్ కానీ, రోడ్డు వెడల్పు ఒకటి, టవర్స్ కట్ట ఒకటి, ట్రాఫిక్ అంటే రోడ్డు మీదనే ఆధారపడి ఉంటుంది. కరిమేట జగిత్యాల పెద్ద రోడ్డు, 4 లైన్. ఇటు ధరంపూర్ అయింది, ఇటు నిజామాబాద్ అయింది, ఇటు గొల్లపల్లి ఏరియా అయింది. కరిమేట జగిత్యాల కాలేదు. ఓకే. సో మీరు అబ్జర్వేషన్ ప్రకారం ఇంకా జగిత్యాలో కావాల్సినవి ఏంటివి? అండ్ మీరు దీన్ని సమర్థిస్తున్నారా అతను పార్టీ మార్పు గురించి? ఎవరి ఆలోచన వాళ్ళది. సమర్థించుకుంటే ఆయన అవసరం కంటే ఆయన వెళ్ళిపోయింది అతను. పార్టీ మారడం అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే వాస్తవానికి ఏదైనా రాజీనామా చేయాలని అంశం ఉంది. అది ఉంది కానీ అది ఏమవుతుంది, ఇంప్లిమెంటేషన్ కావాలి. కావచ్చు కాకపోవచ్చు, అంటే రూల్ పట్టుకురావాలంటున్నారు. ఆల్రెడీ అంటున్నారు కదా మీడియా పరంగా కానీ ప్రతి ఒక్క లీడర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అదే అంటుంది అట్లా. థ్యాంక్ యూ అన్న. సార్ నమస్కారం. సో జగిత్యాలలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు సో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరడం జరిగింది. సో జగిత్యాల ప్రజలు ఏమనుకుంటున్నారు? సో మీ యొక్క అభిప్రాయం ఏంటి? దాన్ని సమర్థిస్తున్నారా, సమర్థించట్లేదా? సమర్థించుడు అనేది రాజకీయం సంబంధించిన విషయము. ఓకే. దాని గురించి అంటే రాజకీయంగా ఇప్పుడు మీ ఓపెన్ మీడియాతో మాట్లాడితే తప్పైతే కావచ్చు, వ్యక్తిగతంగా మాత్రం మా ఓటు వేస్ట్ అయిందని బాధపడుతున్నాం. ఓకే. ఇక అది రాజకీయం అనేది ఇక వాళ్ళ ఊరు డెవలప్మెంట్ కోసం చేసిండు అన్నారు, కానీ ఏ విధంగా చూసినా జగిత్యాల మాత్రం డెవలప్మెంట్ కాదు. ఓకే. ఇంక ఇప్పటివరకు అయితే లేదు. ఇక ముందు అయితే మాత్రం ఆయన చేరినందుకు మాత్రం మేమే ధన్యవాదాలు చెప్తాం. మాకు కావాల్సింది ఊరు డెవలప్మెంట్. ఓకే. అంటే ఎలాగో చేరిపోయిండు, సో మనం ఏం చేయలేము. సో చేరినందుకన్నా ఈ పనులు చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడితే జగిత్యాల ప్రధానంగా ఏమున్నాయి? అంటే పనులు చేసిండు వాస్తవంగా సంజయ్. అంటే ఇంకా ఏమున్నాయి ఇప్పుడు చేయాల్సినవి? మెయిన్ యావర్ రోడ్ తర్వాత ఈసోడి పార్కులు ఇంకో 2-3 కావాలి జగిత్యాలకు. ఓపెన్ జిమ్లు కావాలి. తర్వాత హరిదారంలో చెట్లు కూడా వాళ్ళు బాగానే పెడతారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు కూడా మంచిగా ఉంది అది. ఈ సిటీ డెవలప్మెంట్ అని అంటే మాత్రం వన్ సైడ్ అవుతుంది, అదొకటే బాధాకరమైన విషయం. కర్మారెడ్డి సైడ్ ఒకటే అవుతుంది. గొల్లపల్లి రోడ్డు, ధరంపూర్ రోడ్డు, చల్లల రోడ్డు మొత్తం దాన్ని డమ్మీ వేసి పారేసారు. ఆ విధంగా ఆ మార్పు అయితే చేంజ్ కావాలి. ఆ విధంగా మార్పు వస్తే మాత్రం 4 సైడ్లు కూడా డెవలప్మెంట్ అయితే చుట్టుపక్కల ల్యాండ్ రేట్ తగ్గుతాయి, చుట్టుపక్కల జన నివాసాలు పెరుగుతాయి, అప్పుడు ఊరు అభివృద్ధి కూడా చెందుతుంది. ఇప్పుడు ఓన్లీ హౌసింగ్ బోర్డు ఒక్కటే డెవలప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, అక్కడ విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏ కొత్త ఆఫీస్ అయినా అక్కడనే అవుతుంది. వేరే గవర్నమెంట్ లైన్లు ఇవ్వంటారా మరి ఏదో అలాంటి విషయాలు మనకు తెలియదు, కానీ ఊరు డెవలప్మెంట్ మాత్రం ఎక్కడ జరిగినా 4 ఎక్కువ జరుగుతుంది. ఒక జగిత్యాలనే వన్ సైడ్ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం. ఏం పేరు సార్ మీరు? కొల్లాని శంకర్ నా పేరు. ఓకే. జగిత్యాలేనా మీరు? జగిత్యాల ఇన్నే. ఓకే. ఎట్లా చూస్తున్నారు మరి జగిత్యాల ఎమ్మెల్యే గారి ఒక పార్టీ మార్పు? చాలా మంచిగా ఉంది అండి. అడ్రస్ మాట్లాడు నిలబడండి, చెప్పండి. చాలా హ్యాపీగా ఉన్నది. ఫస్ట్ సంజీవ్ కుమార్ కూడా ఈసారి కూడా చాలా సంతోషంగా ఉన్నా. ఆల్రెడీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీరు? లేదు నాకు అందరు ముఖ్యమే. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ రాజకీయం కానీ హ్యాపీగా అందరు మంచిగా ఉండాలి. కాకపోతే ఈ 10 ఏళ్ళల్లో కేసీఆర్ సార్ కొద్దిగా ఇబ్బంది బాగా పెట్టిండు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇటు పోవాలంటే పోలీసు అటు పోవాలంటే పోలీసు వాళ్ళు, అందుకే తనకు కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది అట్లా. ఓకే. సో మరి ఎట్లా పార్టీ మారింది ఇప్పుడు, దానివల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు సమర్థిస్తున్నారా పార్టీ మార్పు గురించి? నేను ఆల్రెడీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్నే నేను, కానీ అది అనేది మంచిగా లేదు. ఓకే. ఎవరి సంజయ్ కుమార్ గారు కేసీఆర్? లేదు, కేసీఆర్ మంచిగా లేదు. ఓకే. సో ఎలాగో పార్టీ మారిపోయిండు, సో మనం ఏం చేయలేం దానికి. సో మారినందుకన్నా ఈ డెవలప్మెంట్ పనులు చేయాలి అనేటివి ఏమున్నాయి? మోడీ చేస్తాడు, నరేంద్ర మోడీ. ఇక్కడ జగిత్యాల ఏం సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా ఏమన్నా ఇప్పుడు సంజీవ్ కుమార్ మళ్ళీ ఆయనకు వచ్చిండు కదా, సార్తో పనులు అయితే ఆల్రెడీ 100% అయితే ఆల్రెడీ. చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ఫోన్ చేయని సార్ ఫోన్ మాట్లాడతారు ఆల్రెడీ. ఉన్నది సార్ నెంబర్ ఆల్రెడీ. మాట్లాడన్నా
అంటే వస్తాను లేదు సంజీవ్ గారు సార్ కాదు చేయలేదు ఇలా బర్త్డే సార్ ఇలా పట్టాడు మరి మరి అంటావు కదా నా పేరు కులవాన్ శంకర్ గోవిందపల్లె డిపో ముందట మాది అది బట్టల వ్యాపారం ఇంకా అనగా అన్న థ్యాంక్ యూ అన్న. ఓకే నమస్తే.